ఇన్నొద్దులు పిల్లలు ప్రేమించుకుంటే ఇంట్లో పెద్దోళ్ళకి నచ్చకపోతే పానాలు తీసుడు చూసినాం. సినిమాలల్లో కావచ్చు, బయట కావచ్చు, ప్రియురాలు లేక ప్రియురాల కోసం ప్రియుడు చచ్చిపోవడు చూసినాం. ఇక గట్నే అబ్బాయి కోసం అమ్మాయి చచ్చిపోయేది కూడా చూసినాము. కానీ వీళ్ళు గట్ల కాదుల్లో, వీళ్ళది గసొంటిది కానే కాదు. వీళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోనందుకు ఏం చేసిర్రో తెలుసా? చూడుర్రీ. ఇగో ఇటు చూడుండ్రి, కంపౌండ్ వాళ్ళ అవతలొక్కలు యువతలొక్కలు బిల్డింగ్ మీదకెళ్ళి దూకి చచ్చిపోయిన ప్రేమ జంట. ఇంత కష్టం ఏమొచ్చింది వీళ్ళకని అనుకుంటానులా. ఇళ్ళ ప్రేమ గురించి చెప్తే ఒప్పుకోలేదట. ఎట్లయినా ఇడదీస్తారని ఇక కలిసి ఉండలేమని కలిసి చచ్చిపోయినరు. అబ్బాయి పేరు దుర్గారావు, 35 ఏళ్ల దాకా ఉంటాడు. అమ్మాయి పేరేమో సుష్మిత, ఈమె కూడా 25 ఏళ్ల దాకా ఉంటది. అయితే అబ్బాయి వాళ్ళ సొంతూరు అమలాపురం, కానీ నేను ఉండేది గాజువాక అక్కిరెడ్డిపాలెం శిలానగరం కాడుండే వెంకటేశ్వర కాలనీలో క్యాటరింగ్ పని చేసుకుని బతుకుతాడట. ఇక మరి ఇద్దరు ఏం ఆలోచించుకున్నారో ఏమో గానీ 3వ ఫ్లోర్ నుంచి అయితే దూకి జీవిడుచుకుని ఇలాగ ఇక్కడ వాళ్ళు ఇద్దరు చనిపోయారు. అంటే సూసైడ్ అనే అనుమానంగా ఉంది. అంచేత మీరు ఒకసారి ఇది చూడండి అనేసి నాకు చెప్పడం జరిగిందండి. నేను వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాను. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పానండి, ఏంటి ఇలాగా మరి ఇద్దరు అమ్మాయి అబ్బాయి. అబ్బాయి పేరు పిల్లి దుర్గారావు అండి, అమ్మాయి పేరు సాయి సుష్మిత అని తెలిసింది. అబ్బాయి వయసు 32 సంవత్సరాలు, అమ్మాయి వయసు 25 సంవత్సరాలు అని తెలిసిందండి. అబ్బాయి ఇక్కడ రంగా క్యాటరింగ్లో అంటే క్యాటరింగే ఆయన నడుపుతున్నారు ఇక్కడ. ఈ మధ్య ఏంటంటే అది వాళ్ళు ఉంటున్నదేమో డెవలప్మెంట్కి ఇచ్చారు, అందువల్ల వేరే చోటకి షిఫ్ట్ చేశారు. ఉండడం అయితే ఇక్కడ ఎస్ఎల్ వినాయక ఎన్క్లేవ్లో 3rd ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారండి. అయితే మరి అమ్మాయి గురించి పూర్తి వివరాలు అయితే మాకు తెలియదు. అంటే చూసిన అరువులా ఎంత పని చేసిండ్రో. పెద్దలకు చెప్తే ఇలా కాకపోతే రేపు ఒప్పుకుందరు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళే పెళ్లి చేసుకునేది ఉండే గాని ఇట్లా జీవిడుచుకుంటారులా తెలివక అడుగుతా గాని వాళ్ళకు చెప్పే ప్రేమించుకున్నారా వీళ్ళు? అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా వీళ్ళను షెట్టెత్తు పెంచి పెద్ద చేసింది వీళ్ళు గిట్లా జీవిడుచుకునేది. అందుక నెరీ జనాలు గింత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారులా. ఏం ప్రేమలో ఏమో గాని ఉత్త పుణ్యానికి పానం తీసుకుని బతికుండి సాధించాలి గాని సత్య సాధించేది ఏమున్నా చెప్పుండ్రి. 2 కుటుంబాలను నాగం చేసుడు కాకపోతే. 5:52 నిమిషాలకి మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాలు మా సిఐ గారికి. శైలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐ ఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 ఇయర్స్, క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే సుష్మిత 27 ఇయర్స్, ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది.